హలో హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ భార్యామణి ఎపిసోడ్ 4. జనని ఇంటికి చేరుకుంటుంది. కార్ అతనికి డబ్బులు ఇచ్చి తాతయ్య అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది జనని. ఇంతలో అక్కడ పట్టాభి గారు మోహన్ గారి పక్కన కూర్చుని ఉన్నారు. ఒక పక్కన ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడు. ఒక పక్క ఆ ఇంటి పాలేరు సుబ్బయ్య, అతని భార్య కాంతమ్మ ఉన్నారు. పట్టాభి గారు జననిని చూసి, ఏమీ కంగారు పడకమ్మా, తాతయ్యకి ఏమీ కాదు అని అంటాడు. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు కదా, స్పృహలోకి వస్తాడు అని చెప్పారు. అది కాదు పట్టాభి, తాతయ్యని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా ఇంత సడన్గా ఇలా ఎందుకు అయ్యింది? సుబ్బయ్య, తాతయ్యకి టైంకి మందులు వేసుకుంటున్నాడో లేదో చూస్తున్నారా? తాతయ్యని చూసుకోవడానికే కదా నిన్ను నీ భార్యని ఇక్కడ పెట్టింది అని కోపంగా అరుస్తుంది జనని. ఇంతలో కాంతమ్మ, మేమైతే టైంకి భోజనం పెడుతూ మందులైతే ఇస్తున్నామమ్మా. అయినా మనసు బాగోకపోతే మందులేం చేస్తాయి? అయ్యగారికి మీ గురించే బెంగ అని అంటుంది కాంతమ్మ. పట్టాభి గారు కూడా, అవును తల్లి, వాళ్ళు చెప్తుంది నిజమే, వాడికి నీ గురించే బెంగ అని అంటారు. ఇంతలో అక్కడికి మోహన్ గారు వాళ్ళ చెల్లి, గిరికి నానమ్మ అయిన పార్వతమ్మ, వాళ్ళ కొడుకు కోడలు అంటే గిరి వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య గిరి అందరూ వచ్చారు. అవునే మనవరాళ్ళ, నువ్వు మా గిరిగాడిని పెళ్లి చేసుకున్నావనుకో, ఇంచక్క మా అన్నయ్యని చూసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు. మా అన్నయ్యకి ఎటువంటి బెంగ ఉండదు అని అంటుంది పార్వతమ్మ. ఇంతలో పట్టాభి గారు, మీరు అసలు మనుషులేనా? ఒక పక్క వాడికి ఇలా అవ్వడానికి కారణం మీరే. ఇప్పుడు వాడు ఇలా మంచం మీద పడి ఉంటే మళ్ళీ వచ్చి ఇలా గోల చేస్తారేంటి అని తిడతారు. ఇంతలో మోహన్ గారికి మెలకు వస్తుంది. ఇంతలో డాక్టర్ గారు, ఆయనకి స్పృహ వస్తుంది. ఆయన ముందు మీరు ఇలా గొడవ పడితే ఆయన ఇంకా టెన్షన్ పడి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దయచేసి మీరు బయటికి వెళ్ళండి అని అంటాడు డాక్టర్. ఇంతలో గిరి, ఏంట్రా డాక్టర్, మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నావు? వెళ్ళాల్సింది నేను కాదు, మీరంతా. ఈరోజు నేను ఎలా అయినా దీని మెడలో తాళి కడతాను. నన్ను బయట జనంతో కొట్టిస్తారా? దీని మెడలో తాళి కట్టి అప్పుడు మీ పని చెప్తాను. జనని మెడ పట్టుకొని, రావే నా మరదల, ఈరోజు మన పెళ్ళి జరగాల్సిందే అని అంటాడు గిరి. ఇంతలో మోహన్ గారు లేచి, తల్లి జనని అని దగ్గరికి రావాలి అనుకునేసరికి గిరి స్నేహితులు కర్రలు పట్టుకొని వచ్చి వాళ్ళని ఆపుతారు. పట్టాభిని సుబ్బయ్యని ఎవరిని కూడా గిరి దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నారు. మోహన్ గారు, ఒరే రాక్షసుడా, పోనీలే చెల్లెలు మనవడు అని వదిలేస్తే ఇంతకు తెగిస్తావా? నిన్ను ఎలా అయినా జైలుకి పంపిస్తాను అని అంటాడు మోహన్ గారు. ఇంతలో గిరి నానమ్మ, ఒరే మనవడా, ముందు నువ్వు తాళి కట్టు. దానికి మొగుడివైతే నిన్నెలా జైలుకి పంపిస్తాడు? ఈరోజు ఎలా అయినా దానితో నీ పెళ్ళి అవ్వాలి. ఈ ఆస్తి మనది కావాలి అని అంటుంది పార్వతమ్మ. ఛీ, అసలు నువ్వు ఆడదానిలా మాట్లాడుతున్నావా అని తన చెల్లెల్ని తిడతాడు మోహన్ గారు. ఇంతలో వాడి జేబులో ఉన్న తాళిబొట్టు తీస్తాడు గిరి. తాళిని చూడగానే భయంతో గిరిని తోసి అక్కడి నుండి పారిపోవాలని చూస్తుంటే గిరి స్నేహితులు అడ్డు వస్తారు జననికి. భయంతో తాతయ్య అంటూ మోహన్ గారిని పట్టుకొని ఏడుస్తుంది జనని. గిరి వెళ్ళి మోహన్ గారి దగ్గర నుండి జననిని లాక్కొని రావాలని చూస్తాడు. జననిని మోహన్ గారు వెనక ఉంచి గిరిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గిరి కోపంగా, ఏరా ముసలోడా, ఊరి అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఈరోజు చూడు, నీ ముందే నీ మనవరాల మెడలో తాళి కడతాను అని బలంగా మోహన్ గారిని లాగి తోస్తాడు. పాపం మోహన్ గారికి గోడ తగిలి రక్తం బయటకు వస్తుంది. అక్కడికక్కడే స్పృహ కోల్పోతారు. జనని వెంటనే తాతయ్య అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. గిరి వెంటనే ఆపి, ఎక్కడికే వెళ్ళేది? ఈరోజు ఎలా అయినా నీ మెడలో తాళి కట్టాల్సిందే అని అంటాడు గిరి. ఇంతలో గిరి వాళ్ళ నానమ్మ, ఉండరా, పంతులను కూడా రానివ్వు అని అంటుంది. ఏం అవసరం లేదు,
తాళి ఉంది, తాళి కట్టేవాడు ఉన్నాడు, కట్టించుకోవాల్సింది ఉంది అని అంటాడు. జననిని పార్వతి గారు కదలకుండా పట్టుకొని ఉన్నారు. తాళి కడదాం అని ముందుకు వంగేసరికి పట్టాభిగారు వచ్చి గిరిని పక్కకు తోస్తారు. వెంటనే గిరి ఫ్రెండ్స్ పట్టాభిగారిని పట్టుకుంటారు. ఈ లోపల సుబ్బయ్య ఎవరూ గమనించకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెబుతాడు. గిరి పైకి లేచి, ఎంత ధైర్యం ఉంటే నన్నే తోస్తావురా, నీ స్నేహితుడికి పట్టిన గతే నీకు పట్టిస్తాను అని పట్టాభిగారి మీద చెయ్యి ఎత్తుతాడు. ఇంతలో ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే గాల్లో ఉండిపోయింది, కానీ ముందుకు రావడం లేదు. ఎక్కడితో 4th ఎపిసోడ్ కూడా కంప్లీట్ అండి. జననిని ఎవరు కాపాడతారు, ఎవరు వచ్చి ఉంటారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి.